చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి మధ్య గొడవ జరిగింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి సిచ్యువేషన్ హ్యాండిల్ చేశాడు. వచ్చి అన్న గౌరవాన్ని తమ్ముడు కాపాడాడు. బిలహరి శాస్త్రి గారి అమ్మాయి చారుకేశ్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనేది వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది. చారుకేశ్ విపరీతంగా అవమానిస్తారు బిలహరి శాస్త్రి గారు. గ్లాస్ లో నీళ్లు తీసుకుని తన ముఖాన్ని కొడతారు ఇంట్లో. తను ఆ నీళ్ళను కూడా తుడుచుకుంటూ మామకు సేవ చేస్తుంటాడు అనమాట. సో ఇలాంటి ఇంకా వేరే దారి లేక తన ఇంట్లోంచి పంపించేసి నేను కూడా వెళ్ళిపోతానని సంధ్య ఉంటుంది. సరే చేసేది లేక ఒకటే కమ్యూనిటీ కాబట్టి పెళ్లి చేస్తారు. రిసెప్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ రిసెప్షన్ లో చారుకేశ నాకు కట్న కానుకలు ఏమో వద్దు గాని కట్నం విషయంలో నాకు ఒకటి కావాలి, బిలహరి అనే రాగం మీరు ఎప్పుడు పాడకూడదు అని వాళ్ళ మామను దగ్గర తను కోరుతాడు. బిలహరి తనకి ఇష్టమైన రాగము. అంటే తను తన అవమానించినది మనసులో పెట్టుకుని తను బిలహరి అనే రాగాన్ని నాకు మీరు దానంగా ఇవ్వాలి, నాకు కట్నం రూపంలో ఇవ్వాలి అనగానే అక్కడ అవమానింపబడతారు బిలహరి శాస్త్రి. అవమానించబడ్డ బిలహరి శాస్త్రి పాట పాడాల్సిన బిలహరి శాస్త్రి ఆగిపోతాడు. ఆ సిచ్యువేషన్ సూర్యం అనే క్యారెక్టర్ వచ్చి తన ఒక రాగం అందుకొని టోటల్ రిసెప్షన్ అంతా హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది. యాక్చువల్లీ ఈ సీన్ నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి స్టార్టింగ్ లో చెప్పానంటే, మనకు వజ్రోత్సవాలు జరిగాయి. చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి మధ్య గొడవ జరిగింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి సిచ్యువేషన్ హ్యాండిల్ చేశాడు. వచ్చి అన్న గౌరవాన్ని తమ్ముడు కాపాడాడు. సో నాకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు ఆ క్యారెక్టర్, లాల్చి చేసుకున్న క్యారెక్టర్ లో. అంటే ఆ నాన్న అవమానింపబడుతుంటే కొడుకు వచ్చి ఎలా కాపాడాడో, అన్న అవమానింపబడుతుంటే తమ్ముడు వచ్చాడు కాపాడాడు. అంటే యాదృచ్ఛికమో ఏంటో తెలియదు కానీ ఈ సీన్ కు ఆ సీన్ వాస్తవం ఒకటి, ఫిక్షన్ ఒకటి, కానీ రెండు సింక్ లో ఉంటాయి.